రేషన్ సరుకులు పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం వయోవృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించాలన్న ఆదేశాలను అమలు పరుస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ చేయాలని 1వ తేదీకి 4 రోజుల ముందే వయోవృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పట్టణ పరిధిలోని డీలర్లు అందరూ తమ పరిధిలోని వృద్ధులకు వికలాంగులకు రేషన్ సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు రేషన్ సరుకులు పంపిణీ పర్యవేక్షిస్తున్నారు. డీలర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన విధంగా వృద్ధులు వికలాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందిస్తున్నామని, ఇది తమకు పని భారమైన సేవా భావంతో సంతోషంగా చేస్తున్నామన్నారు. చదివేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 26/6/2025 నుండి 30/6/2025 వరకు వయోవృద్ధులైన 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు మరియు వికలాంగులకు రేషన్ వేలిముద్ర మరియు రేషన్ డెలివరీ ఇంటి దగ్గర పంపిణీ చేయుటకు రేషన్ షాపుల వారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వారు మరియు డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు మా కాళహస్తి ఎంఆర్ఓ గారు సిఎస్డిటి గారు నిన్నటి దినం నుంచి పంపిణీ ప్రారంభించమని చెప్పినారు. అందులో భాగంగా నిన్న ఇవాళ పంపిణీ జరుగుతోంది. ఈ దినం మా వార్డుకి సంబంధించిన పంపిణీకి ప్రారంభించినాము. అదేవిధంగా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేలిముద్రలు వేసుకుని రేషన్ను పంపిణీ చేశాము. ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే వయోవృద్ధులు వికలాంగులైన వాళ్ళు ఇంతకుముందు బాధ అనేది లేకుండా హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గరే రేషను మరియు వేలిముద్రకు మంచి ఒక కార్యక్రమంగా భావిస్తున్నాము. ఇది అందరూ సద్వినియోగపరచుకోవాల్సింది, అదే కూడా డీలర్లందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీని గురించి వార్డులో పోయినప్పుడు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు మేము షాప్ కాడికి నడిచి రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆటోల్లో వచ్చేవాళ్ళము, అలాగే రిక్షాల్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇంటి దగ్గరికే ఈ ప్రభుత్వం వారి వసతి సమకూర్చడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పినారు. అదేవిధంగా డీలర్లకు కూడా కొంత ఇబ్బందికరమైనా కూడా ఇది ఒక సేవా కార్యక్రమంగా భావించి అందరూ మనస్ఫూర్తిగా చేయాలని చేస్తున్నారని ఆశిస్తున్నారు. 6వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రేషను 5 రోజులు, అంటే 1వ తారీఖు నుంచి రేపు నెల రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ లింక్ అనేది లేకుండా ఈ 5 రోజుల పాటు కేవలం వృద్ధులకు వికలాంగులకు మాత్రమే పంపిణీ కేటాయించినారు. ప్లస్ నెక్స్ట్ కోటా వచ్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రెగ్యులర్ రేషన్ ఉంటుంది. ఆ జూలై నెల కోట ముందుగానే 26వ తారీఖు నుంచి, అంటే పెన్షన్ అందుకునే లోపు రేషన్ కూడా అందేట్టుగా ఏర్పాటు చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.